స్నేహితులారా, ప్రపంచ చదరంగంపై ప్రస్తుతం ఒక అలాంటి ఎత్తుగడ వేయబడింది. ఇది పెద్ద పెద్ద రక్షణ రంగ నిపుణుల నోర్లు మూయించింది. మనం ఇప్పటి వరకు భారత్ కేవలం తన సరిహద్దుల రక్షణలోనే ఉందని, లేదా ఎక్కువగా పాశ్చాత్య దేశాలతో ఫోటోలు దిగుతోందని అనుకుంటూ వచ్చాం. కానీ తెర వెనుక కథ వేరేలా నడుస్తోంది. ఒకవైపు ప్రపంచ మీడియా మొత్తం పీఎం మోదీ యూరప్ మరియు బ్రిటన్ పర్యటనలను విశ్లేషించడంలో బిజీగా ఉండగా, సరిగ్గా అదే సమయంలో భారత వాయుసేన మరియు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు ఒక మిషన్పై పనిచేస్తున్నారు. అది భారత్ను ఆయుధాల కొనుగోలుదారుగా కాకుండా ఆయుధాల అతిపెద్ద డాక్టర్గా మరియు వ్యాపారిగా మార్చబోతోంది. ఈ వార్త చైనా ముక్కు కింద ఉన్న ఆగ్నేయ ఆసియా దేశం మలేషియా నుండి వస్తోంది. అకస్మాత్తుగా వచ్చిన వార్త ఏమిటంటే, స్పేర్ పార్ట్స్ కొరత మరియు రష్యాపై ఆంక్షల కారణంగా తుక్కుగా మారే స్థితిలో ఉన్న మలేషియా ఫైటర్ జెట్స్కి ఇప్పుడు మరెవరో కాదు, భారత్ కొత్త జీవితాన్ని ఇవ్వబోతోంది. ఇది ఏదో చిన్న సర్వీసింగ్ విషయం కాదు, ఒక దేశం యొక్క మొత్తం వాయుసేనను తన నమ్మకంపై నడిపించే విషయం. కానీ ఆగండి, కథలో అసలైన ట్విస్ట్ మనం వారి విమానాలను బాగు చేయడం కాదు. అసలైన ట్విస్ట్ ఏమిటంటే, భారత్ ఈ డీల్తో పాటు తన ఒక ఘాతక మిసైల్ను కూడా టేబుల్ మీద పెట్టింది. దాని పేరు వినగానే శత్రువుల పైలట్లు ఎజెక్షన్ సీట్ బటన్ నొక్కడానికి సిద్ధమైపోతారు. సరే పదండి, ఇప్పుడు ఈ సస్పెన్స్ నుండి తెరతీసి విషయం లోతుల్లోకి వెళ్దాం. అసలు విషయం ఏమిటంటే, మలేషియా దగ్గర 18 సుఖోయ్ 30 MKM ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఈ జెట్స్ దాదాపు భారత్ దగ్గర ఉన్న సుఖోయ్ 30 MKI లాంటివే. కానీ గత కొన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత, మలేషియా ఈ విమానాలను నడపడంలో భారీ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కారణం పాశ్చాత్య దేశాల కఠిన ఆంక్షలు. రష్యా నుండి స్పేర్ పార్ట్స్ దొరకడం లేదు, టెక్నికల్ సపోర్ట్ కూడా లేదు. పరిస్థితి ఎలా మారిందంటే, మలేషియా యొక్క ఈ బాహుబలి విమానాలు కేవలం హ్యాంగర్లో అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. చైనా మరియు అమెరికా రెండూ ఈ అవకాశం కోసం చూస్తున్నాయి. మలేషియా తన రష్యన్ విమానాలను తుక్కులో పడేసి తమ ఖరీదైన F-18లను కొనాలని అమెరికా కోరుకుంది. మలేషియా బలహీనపడాలని, తద్వారా సముద్రంలో తన ఆధిపత్యం చెలాయించవచ్చని చైనా కోరుకుంది. కానీ అప్పుడే భారత్ ఎంట్రీ ఇస్తుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL అంటే మన ప్రభుత్వ కంపెనీ మలేషియా ముందు ఒక ప్రతిపాదన ఉంచింది. అది విని అక్కడి జనరల్స్ కళ్ళు మెరిశాయి. భారత్ చెప్పింది, ఎందుకు ఆందోళన చెందుతున్నారు? మీ దగ్గర సుఖోయ్ ఉంది, మా దగ్గర కూడా సుఖోయ్ ఉంది. రష్యా ఇవ్వలేకపోతే ఏమైంది? మేమిస్తాము మీకు స్పేర్ పార్ట్స్, మేం చేస్తాము మీ విమానాలను అప్గ్రేడ్, మరియు మేము మారుస్తాము వాటిని నేటి కాలపు అత్యంత ప్రమాదకరమైన వేటగాడిగా. సోదరులారా, ఇది ప్రతిపాదన కాదు, ఇది ఒక మాస్టర్ స్ట్రోక్. భారత్ మలేషియాకు Su-30 MKM అప్గ్రేడ్ ప్యాకేజ్ ఆఫర్ చేసింది. దీని అర్థం విమానం యొక్క ఇనుప శరీరం పాతదే ఉంటుంది, కానీ దాని లోపల ఏవియానిక్స్, రేడార్, కంప్యూటర్ సిస్టమ్ మరియు ఆయుధాలు అన్నీ మార్చి మోడర్న్ మరియు మేడ్ ఇన్ ఇండియా చేయబడతాయి. ఈ డీల్ ఇంత పెద్దది ఎందుకు? ఎందుకంటే ఇప్పటి వరకు ప్రపంచం రష్యన్ విమానాలను కేవలం రష్యా మాత్రమే బాగు చేయగలదని నమ్మేది. కానీ భారత్ గత 20 ఏళ్లలో సుఖోయ్ని స్వీకరించడమే కాకుండా దానిని రష్యా కంటే మెరుగ్గా తయారు చేసింది. మన దగ్గర నాసిక్లో ఆ ఫ్యాక్టరీ ఉంది, ఆ ఇంజనీర్లు ఉన్నారు. వారు సుఖోయ్ యొక్క ప్రతి నట్ బాల్ట్ని గుర్తిస్తారు. భారత్ యొక్క ఈ చర్య నేరుగా పాశ్చాత్య దేశాల మోనోపలీకి సవాలు. మీ భద్రత కోసం అమెరికా ముందు ప్రాధేయపడాల్సిన అవసరం లేదు. మీ సోదరుడు భారత్ ఇంకా బతికే ఉన్నాడని మనం మలేషియాకు చెబుతున్నాం. మరియు అన్నింటికంటే ముఖ్యమైన విషయం, ఈ డీల్లో డబ్బు కంటే నమ్మకం ఎక్కువగా పనిచేస్తోంది. చైనా మరియు అమెరికా సహాయం ఎప్పుడూ షరతులతో వస్తుందని, కానీ భారత్ ఎప్పుడూ ఏ దేశ సార్వభౌమాధికారంతో ఆటలాడదని మలేషియాకు తెలుసు. ఇది భారత్ యొక్క సాఫ్ట్ పవర్ ఇప్పుడు హార్డ్ పవర్గా మారిన రూపం. ఇప్పుడు గుండె దిటవు చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఈ డీల్ యొక్క అత్యంత పేలుడు భాగమైన ఆయుధం గురించి మాట్లాడబోతున్నాం. భారత్ మలేషియాతో కేవలం మీ విమానాలు బాగు చేస్తామని చెప్పలేదు, మేము మీకు మా బ్రహ్మాస్త్రం కూడా ఇస్తామని చెప్పాము. మనం అస్త్ర మిసైల్ గురించి మాట్లాడుతున్నాం. ఇది భారత్ స్వయంగా తయారు చేసిన బియాండ్ విజువల్ రేంజ్ BVR ఎయిర్ టు ఎయిర్ మిసైల్. సులభమైన భాషలో అర్థం చేసుకోవాలంటే, ఇది శత్రువు పైలట్కు తన కళ్లతో కనిపించక ముందే అతన్ని కూల్చివేసే మిసైల్.
ఇప్పటివరకు మలేషియా తన సుఖోయ్ విమానాలలో రష్యన్ మిసైల్స్ R-77 ఉపయోగించేది. కానీ ఆ మిసైల్స్ సరఫరా ఇప్పుడు ఆగిపోయింది మరియు వాటి టెక్నాలజీ కూడా పాతబడిపోయింది. భారత్ మీ సుఖోయ్ 30 MKMలో మా ఆస్ట్రా మిస్సిల్ని ఇంటిగ్రేట్ చేస్తామని ఆఫర్ ఇచ్చింది. స్నేహితులారా, ఈ వార్త చైనాకు పీడకల కంటే తక్కువ కాదు. ఎందుకని మీరు అడగవచ్చు. ఎందుకంటే ఆస్ట్రా మిసైల్ యొక్క దాడి సామర్థ్యం మరియు ఖచ్చితత్వం దీనిని ప్రపంచంలోని అత్యుత్తమ మిసైల్స్ వరుసలో నిలబెడతాయి. దీని కొత్త వెర్షన్ ఆస్ట్రా MK2 వస్తోంది. దాని రేంజ్ 160 కిలోమీటర్ల కంటే ఎక్కువ అని చెబుతున్నారు. ఆలోచించండి, దక్షిణ చైనా సముద్రం పైన ఎగురుతున్న మలేషియా యొక్క ఒక సుఖోయ్ విమానం తన సరిహద్దులో ఉంటూనే 100 కిలోమీటర్ల దూరంలో ఎగురుతున్న శత్రువు విమానాన్ని లాక్ చేసి కూల్చగలదు. చైనా ఇప్పటివరకు మలేషియాను బలహీనంగా భావించి దాని సముద్ర సరిహద్దుల్లోకి చొరబడుతూ ఉండేది. చైనీస్ కోస్ట్ గార్డ్ మరియు నేవీ నౌకలు తరచుగా మలేషియా చమురు బావుల దగ్గర తిరుగుతూ ఉండేవి. కానీ మలేషియా దగ్గర భారత్ ద్వారా అప్గ్రేడ్ చేయబడిన సుఖోయ్ మరియు భారత్ యొక్క ఆస్ట్రా మిసైల్స్ వస్తే బ్యాలెన్స్ ఆఫ్ పవర్ పూర్తిగా మారిపోతుంది. భారతీయ టెక్నాలజీ ఇప్పుడు పాశ్చాత్య ప్రమాణాలకు పోటీ ఇస్తోందని చైనాకు తెలుసు. DRDO అస్త్రాను డిజైన్ చేసిన విధానం వల్ల దీనిని జామర్తో దారి మళ్లించడం చాలా కష్టం. అంటే ఒక్కసారి అస్త్రా శత్రువును పట్టుకుంటే దాని నుండి తప్పించుకోవడం అసాధ్యం. భారత్ మలేషియాకు ఈ మిజైల్ ఇవ్వడం నేరుగా చైనా విస్తరణవాదానికి వ్యతిరేకంగా ఒక గోడ కట్టడమే. మనం అక్కడికి వెళ్ళి పోరాడడం లేదు, కానీ మన స్నేహితుల చేతుల్లో అలాంటి కత్తిని ఇస్తున్నాం. తద్వారా వారు తమను తాము రక్షించుకోగలరు. దీనినే దౌత్యం యొక్క అసలైన చాణక్య నీతి ఎత్తుగడ అంటారు. ఈ డీల్లో మరొక కోణం ఉంది. ఇది ప్రతి భారతీయుడి ఛాతీని గర్వంతో ఉప్పొంగేలా చేస్తుంది. ఇప్పటి వరకు మనం ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు, ఇంపోర్టర్ అనే అపవాదును కలిగి ఉన్నాము. మనం మన ప్రతి సూది మరియు విమానం కోసం ఇతరుల ముఖం చూసేవాళ్లం. కానీ 2025 నుంచి 26 వరకు చిత్రం పూర్తిగా మారిపోయింది. PM మోదీ మలేషియా పర్యటన మరియు ఈ సుఖోయి డీల్ భారత్ ఇప్పుడు గ్లోబల్ డిఫెన్స్ సప్లయర్గా మారిందనడానికి నిదర్శనం. మనం ఇప్పుడు కేవలం కొనుగోలుదారులం కాదు, అమ్మకందారులం. మరియు మనం ఏమీ అమ్ముతున్నాము? మనం ఏవో చిన్న చిన్న తూటాలు అమ్మడం లేదు. మనం ఫైటర్ జెట్స్ యొక్క అప్గ్రేడ్ ప్యాకేజ్ మరియు హైటెక్ మిసైల్స్ అమ్ముతున్నాము. భారత్ తన సుఖోయి విమానాలను సూపర్ సుఖోయిగా మారుస్తున్నప్పుడు అదే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాభాన్ని మనం ఇతర దేశాలకు ఇచ్చి $బిలియన్ సంపాదిస్తున్నాము. దీనివల్ల ఏం జరుగుతోందే? మనం మన రీసెర్చ్లో పెడుతున్న డబ్బు తిరిగి వస్తోందే. దీనివల్ల మన డిఫెన్స్ ఇండస్ట్రీకి మరింత బలం చేకూరుతోందే. మలేషియా కాకుండా వియత్నాం, ఇండోనేషియా మరియు ఫిలిప్పీన్స్ వంటి దేశాలు కూడా ఈ డీల్పై గద్దలా కన్నేసి ఉన్నాయి. మలేషియాలో ఈ ప్రయోగం విజయవంతమైతే లైన్ కట్టి మిగిలిన దేశాలు కూడా భారత్ దగ్గరికి వస్తాయి. ఎందుకంటే అందరి దగ్గర రష్యన్ ఆయుధాలు ఉన్నాయి మరియు అందరూ అమెరికా ఆధిపత్యం లేదా చైనా అప్పుల ఊబి నుండి తప్పించుకోవాలనుకుంటున్నారు. భారత్ వారికి 3వ మరియు అత్యంత సురక్షితమైన ఎంపికగా అవతరించింది. HAL అధికారులు ఈ ప్యాకేజీలో కేవలం మిసైల్స్ మాత్రమే కాకుండా భారత్లో తయారైన ఉత్తమ్ AESA రేడార్ మరియు మిషన్ కంప్యూటర్ కూడా ఉండవచ్చని సంకేతాలిచ్చారు. అంటే విమానం బయటి బాడీని వదిలేస్తే లోపలంతా దేశీ ఉంటుంది. ఇది భారత్ యొక్క ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని నిరూపించుకోవడం లాంటిది. ఏ దేశాన్ని ఒకప్పుడు పాములు ఆడించేవాడి దేశం అని పిలిచేవారో ఆ దేశం ఈరోజు ఇతర దేశాల ఫైటర్ జెట్స్కు బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ చేస్తోంది. ఇంతకంటే పెద్ద విజయం ఇంకేముంటుంది? ఈ డీల్ భారత్ ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త ఇంజిన్లా పనిచేస్తుంది. డిఫెన్స్ ఎక్స్పోర్ట్ కోసం ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయడంలో ఈ డీల్ ఒక మైలురాయిగా నిలుస్తుంది. స్నేహితులారా, చివరగా మనం ఈ చిత్రాన్ని కొంచెం దూరం నుండి చూడాలి. PM మోదీ మలేషియా వెళ్లడం ఏదో టూరిస్ట్ విజిట్ కాదు. ఇది భారత్ యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీ యొక్క ఆ దూకుడు రూపం. దీనికోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నాం. హిందూ మహాసముద్రం మరియు దక్షిణ చైనా సముద్రం ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయని మనకు తెలుసు. చైనా హిందూ మహాసముద్రంలోకి తన జలాంతర్గాములను పంపి భారత్ను చుట్టుముట్టడానికి ప్రయత్నిస్తుంటే భారత్ కూడా మలేషియా, వియత్నాం మరియు ఫిలిప్పీన్స్తో చేతులు కలిపి చైనా పెరట్లో తన ఉనికిని నమోదు చేసింది.
మలేషియాతో ఈ డీల్ కేవలం వ్యాపారం కాదు, ఇది ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం. మలేషియా పైలట్లు భారతీయ సిస్టంపై ట్రైన్ అయినప్పుడు, వారి మిసైల్స్ భారతీయవి అయినప్పుడు, రెండు దేశాల సైన్యాల మధ్య సమన్వయం, ఇంటర్ ఆపరేబిలిటీ బాగా పెరుగుతుంది. రేపు యుద్ధ పరిస్థితులు ఏర్పడితే మలాక్కా స్ట్రెయిట్ దగ్గర భారత్కు ఒక బలమైన స్నేహితుడు ఉంటాడు. మలాక్కా స్ట్రెయిట్ అదే ప్రాంతం. ఇక్కడి నుండే చైనా యొక్క 80% ఆయిల్ వెళ్తుంది. భారత్ అక్కడ తన పట్టును బలపరుచుకుంటే మనం చైనా నాడిని నొక్కవచ్చు. అమెరికా మరియు యూరప్లకు కూడా ఇప్పుడు అర్థమైంది, ఆసియాలో భారత్ను విస్మరించి ఏ ఆకు కూడా కదలదని. వారు పైకి మౌనంగా ఉన్నా లోపల వారు కూడా ఆశ్చర్యపోతున్నారు. భారత్ రష్యన్ ప్లాట్ఫామ్ సుఖోయ్ మరియు తన టెక్నాలజీని కలిపి ఎంత అద్భుతమైన హైబ్రిడ్ని తయారు చేసిందో చూసి. ఇది భారత్ యొక్క స్వతంత్ర విదేశాంగ విధానం యొక్క విజయం. మనం రష్యాతోనూ స్నేహం చేస్తాం మరియు పశ్చిమ దేశాలతోనూ, కానీ చేసేది మాత్రం భారత్ ప్రయోజనాలకు ఏది మంచిదో అదే. కాబట్టి స్నేహితులారా, కౌలాలంపూర్ నుండి వస్తున్న ఈ వార్తలు భారత్ స్థాయి ఇప్పుడు చాలా పెరిగిందని చెప్తున్నాయి. సుఖోయ్ 30 MKM యొక్క ఈ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ మరియు ఆస్త్రా మిసైల్ డీల్ ఆగ్నేయ ఆసియాలో బ్యాలెన్స్ ఆఫ్ పవర్ని ఎప్పటికీ మార్చివేస్తుంది. చైనా తన ఆధిపత్యంతో అందరినీ భయపెడతానని అనుకునేది, ఇప్పుడు అది తన సరిహద్దులోనే భారతీయ మిసైల్స్తో కూడిన విమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది నవభారత్. ఇది ఇంట్లోకి చొరబడి కొడుతుంది మరియు స్నేహితుల ఇంటికి వెళ్లి వారిని బలోపేతం కూడా చేస్తుంది. HAL శాస్త్రవేత్తలు మరియు భారత్ దౌత్యం కలిసి చేసిన అద్భుతంపై ప్రతి భారతీయుడు గర్వపడాలి. మలేషియా ఆకాశంలో ఆస్త్రా మిసైల్తో కూడిన సుఖోయ్ గర్జిస్తున్నప్పుడు దాని ప్రతిధ్వని బీజింగ్ మూసి ఉన్న గదుల వరకు స్పష్టంగా వినిపిస్తుంది. ఇప్పుడు చైనా దీనిపై ఎలా స్పందిస్తుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. అది కంగారు పడుతుందా లేదా మౌనంగా తన ఓటమిని అంగీకరిస్తుందా? దీనిపై మీ ఆలోచన ఏమిటి? భారత్, వియత్నాం మరియు ఫిలిప్పీన్స్కు కూడా ఇలాంటి ఆయుధాలు ఇవ్వాలా? కామెంట్ బాక్స్ తెరిచే ఉంది. మీ అభిప్రాయాన్ని నిర్భయంగా రాయండి.